స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కొంచెం స్పీడప్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జాబ్ క్యాలెండర్ కెన్ బి రిలీజ్డ్ ఇన్ January 2026. సో వన్స్ ద జాబ్ క్యాలెండర్ రిలీజెస్, యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చాలా వేగవంతం అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ముందు ఫోర్గ్రౌండ్ చాలా వేగంగా ఫిక్స్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ రోస్టర్స్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేకపోతే జోనల్ కావచ్చు, మల్టీ జోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ చాలా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద క్లియర్ కట్ ఇండికేషన్ దట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ జాబ్ క్యాలెండర్ ఇన్ 2026. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ జాబ్ క్యాలెండర్ ఈస్, వన్స్ జాబ్ క్యాలెండర్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ ఇస్తారు. సో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తారంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం నోటిఫికేషన్ క్లియర్ చేసే ప్రాసెస్లో ఉంటారు. అది 300 రావచ్చు, 700 రావచ్చు, 1000 పోస్టులు రావచ్చు. కానీ ఆ 300 పోస్టులతో అయితే ఆ సంవత్సరానికి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. ఓకే, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇట్ మే బి డిలేడ్ ఫర్ 1 or 2 months. ఓకే, కానీ జాబ్ క్యాలెండర్ యొక్క అంతిమ లక్ష్యం ఈస్ టు కంప్లీట్ ద నోటిఫికేషన్ ఇన్ దట్ స్పెసిఫిక్ ఇయర్. ఆ సంవత్సరమే కంప్లీట్ చేస్తారు. సో డిఎస్సి ప్రతి సంవత్సరం డిఎస్సి వస్తుందన్నారు. దానికి సంబంధించినటువంటి ఫోర్గ్రౌండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి టెట్ కంప్లీట్ చేసి డిఎస్సికి సిద్ధమవుతుంది. అలాగే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కూడా ఈ సంవత్సరమే 2026లోనే నోటిఫికేషన్ రిలీజ్, జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్, ప్రిలిమినరీ, మెయిన్స్ ఈ 3 వేగవంతంగా కంప్లీట్ చేసేటువంటి ఇనిషియేషన్ అయితే 100% జరుగుతుందని చెప్పొచ్చు. సో అభ్యర్థులు చాలా వేగంగా నిర్ణయం తీసుకోండి. మీ ప్రిపరేషన్ ఇంకా మీనమేషాలు లెక్కించకుండా మీరు ప్రిపరేషన్ బరిలోకి దిగండి. ఓకే, సో పాత నోటిఫికేషన్ ఏది జరిగినా సరే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి దీన్ని దాంట్లో యాడ్ చేయాలన్నా, లేకపోతే ఆ నోటిఫికేషన్ కంటిన్యూ అయినా, లేకపోతే ఆ నోటిఫికేషన్కి ఏదైనా టెక్నికల్ ఛాలెంజెస్ వచ్చి అది పెండింగ్ పడినా, ఓకే, కానీ ఈ రానున్న జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ మాత్రం కంటిన్యూస్గా ముందుకు వెళ్తుంది. ఓకే, సో అది మల్టిపుల్ ప్రాబిలిటీస్ ఉంది. కానీ 2026లో మీరు పాత నోటిఫికేషన్కి సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ రాస్తారా, లేకపోతే కొత్త గ్రూప్ 2 మెయిన్స్ రాస్తారా అనేది సెకండరీ. కానీ 2026లో అయితే ఒక గ్రూప్ 2 మెయిన్స్ అయితే రాస్తాను. సో ఈవెన్ ప్యారలల్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా జరుగుతుంది. సో అంటే జాబ్ క్యాలెండర్ యొక్క అంతిమ లక్ష్యం ఈస్ టు కండక్ట్ ద ఎగ్జామ్స్ ఇన్ దట్ స్పెసిఫిక్ ఇయర్. యూపీఎస్సీ ఎలాగైతే ప్రిలిమినరీ మెయిన్స్ 1 yearలో కంప్లీట్ చేస్తుందో ప్రాసెస్ని, అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏపీఎస్సీ ఈస్ గోయింగ్ టు ప్లాన్ అకార్డింగ్ టు దట్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈస్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ మన యాప్లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ నుంచి స్టార్ట్ అయిన క్లాసెస్, అండ్ ఎవ్రీడే 2 hours లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీడే 2 hours లైవ్ క్లాసెస్ ఉంటాయి. 6 days ఉంటాయి. 7th day టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్. సో దానికి సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్ ఈ వీక్ మొత్తం. ఓకే, సో ఈ 2 రివ్యూసే ఉంటుంది. ఓకే, సో ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ నెక్స్ట్ కమింగ్ 6 days ఎవ్రీడే 2 hours క్లాసెస్ ఉంటాయి. 6th day క్లాసెస్ ఉంటాయి. 7th day టెస్ట్ ఉంటుందంట. సో ఈ ప్రాసెస్ మొత్తం 150 days అంటే ఆల్మోస్ట్ 5 months 300 hours ఆఫ్ లైవ్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ అంట. ఓకే, సో ఎప్పుడైతే 300 hours ఆఫ్ లైవ్ క్లాసెస్ ఉంటుందో కరెంట్ కవర్ అవుతాయి, టెస్టులు కవర్ అవుతాయి, యాజ్ వెల్ as స్కోర్ కూడా కవర్ అవుతుంది. సో 2 hours క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 1.5 hour క్లాస్ రెగ్యులర్ క్లాసెస్ ఉంటుంది. ఒక 30 minutes యూ విల్ బి హ్యావింగ్ ద కరెంట్ అప్డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కరెంట్ టాపిక్ వస్తే ఆ కరెంట్ టాపిక్ సంబంధించిన అప్డేట్స్ విల్ బి దేర్ ఫర్ వన్ మంత్ ఉంటుంది. సో 1/2 hour దానికి సంబంధించిన డిస్కషన్ ఉంటుంది. 1.5 hour రెగ్యులర్ క్లాసెస్ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం సిలబస్ని పూర్తి స్థాయిలో, అంటే జస్ట్ ఇమాజిన్ 300 hours అంటే యూ విల్ బి హ్యావింగ్ ద ఆప్టిమల్ కవరేజ్ ఆఫ్ ద సిలబస్. సిలబస్ మొత్తం సమగ్రంగా కవర్ చేయబడుతుంది. సో దాంతో పాటుగా మీకు టెస్ట్లు ఉంటాయి, కరెంట్ అప్డేట్స్ ఉంటాయి. సో ఒకే ఒక కాంప్రహెన్సివ్, దీన్ని ఐ పర్సనల్లీ కన్సిడర్ యాజ్ ద ఫ్లాగ్షిప్ బ్యాచ్. సో ఈ ఫ్లాగ్షిప్ బ్యాచ్లో యూ విల్ బి హ్యావింగ్ ద క్లాసెస్ ఉంటాయి, కరెంట్ అప్డేట్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూస్, ఆల్రెడీ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు అయినా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫ్రెషర్స్ అయినా యూ కెన్ జాయిన్. కానీ ఈ 150 days నిరంతరంగా కనుక మీరు కంటిన్యూస్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే సో మీకు చాలా చాలా ఈజీ అవుతుందంట. అంటే నా అంచనా ప్రకారం మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ కల్లా మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో అయిపోయినటువంటి సిలబస్ని రికార్డెడ్ క్లాస్లో వినొచ్చు. అండ్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎవ్రీ వీకెండ్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్, స్టేట్ వైడ్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ త్రూ దట్ యాప్ అండ్ యూట్యూబ్ ద్వారా దానికి సంబంధించినటువంటి స్టేట్ వైడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో కొంచెం థిమాటిక్ అప్రోచ్లో ప్రోగ్రామ్ చాలా నీట్గా డిజైన్ చేయబడింది.
సో 1 week you will be having the year-end reviews. Okay, 2025లో ఇస్రో సాధించిన విజయాలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ఎనర్జీకి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఇయర్-ఎండ్ రివ్యూస్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ 1 week. సో రానున్న సండే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ టెస్ట్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి యాజ్ పర్ ద రెగ్యులర్ సిలబస్ కవర్ అవుతుంది. ఓకే, కానీ ఈ 1 year-end రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ జాయిన్ ద క్లాసెస్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, ఈ సంవత్సరం ఈ థర్డ్ బ్యాచ్లో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ప్రతిరోజు క్లాస్ అయిపోగానే దానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి పీడిఎఫ్ విల్ బి గివెన్. సో పీడిఎఫ్ విత్ డౌన్లోడ్ ఆప్షన్ తోటి పీడిఎఫ్ ఇస్తాను. నీట్గా నోట్స్ రాసుకొని దాన్ని ఒకవేళ క్లాస్లో ఎక్కడైనా ఏదైనా పాయింట్ మిస్ అయినా పీడిఎఫ్లో యూ కెన్ కవర్ త్రూ దట్ పర్టికులర్ ఏరియా, సో దట్ యూ కెన్ ఎన్హాన్స్ యువర్ సక్సెస్ రేట్ అనమాట. సో టైం వేస్ట్ చేసుకోవద్దు, కాలం చాలా విలువైనది. సో టైం ఈజ్ మోర్ ప్రెషియస్. సాధ్యమైనంత వరకు మీ ప్రిపరేషన్ చాలా స్పీడప్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్.